యేసుక్రీస్తుని ఎరగక ముందు కూడా మేము చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళమే. వారు వ్యవసాయ పనులలో బండి నడిపేవారు. మా బంధువులై మా దగ్గర ఉన్నటువంటి ఆ వ్యవసాయ పనులు ధాన్యం అంతా కూడా తీసుకొచ్చేవారు. చాలా పరిచయస్తుడు. అలాగనే వాళ్ళ ఉన్నటువంటి వ్యవసాయ భూమి మా వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఒక సైడ్ ఉండేది. అట్లా ఆ విధంగా ఉన్నటువంటి ఈ విధంగా మరి దేవుని సేవ చేస్తామనేటువంటిది మాకు మా వారికి తెలియదు. 1992లో నేను యేసుక్రీస్తుని అంగీకరించాను. వారు కూడా తక్కువ కాలంలో అంగీకరించారు. ఆ తర్వాత ప్రకాష్ అన్న గరేలో కూడా పరిచయం చేస్తున్నప్పుడు అన్న ఇక్కడ పంపించారు. అక్కడక్కడ పరిచయం చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎన్నెల్లో ఉన్నా కానీ మేము కలిసి ఉంటున్నాము. వారి బాగోగాలన్నీ ఆ విషయంలో కూడా మేము ఆలోచిస్తూ ఉంటాము. దేవుని కృప ద్వారా ఈ చక్కటి మందిరము ఇక్కడ తర్వాత అక్కడ గంగాధరలో కూడా అక్కడ కూడా జరిగింది. ఇదంతా దేవుని కృప ప్రణాళిక. ఈరోజు వారు పడిన ప్రయాసం మనందరం చూస్తున్నాం. ఆ వయసులో కూడా ఇంతగా ఇష్టపడి కష్టపడి భారంతో వెళ్తున్నారు. రోజు ఇక్కడ ఆ పక్క సైడ్ చిన్న గుడిసె ఉండేది. కాన్ఫరెన్స్ అంటే చిన్న గుడిసెలో ఉండి ఆరాధిస్తుంటే ఒక రోజు నన్ను రమ్మంటే వచ్చాను. 4-5 విశ్వాసులు కలిసి కూర్చున్నారు. ఈ గుడిసెలో ఈ విధంగా ఆరాధించడం ఎట్లా, ఇది ఏమి పద్ధతి, నా రోజు విశ్వాసంతో మాట్లాడి ఏ విధమైన మందిరాన్ని నిర్మించాలి అది అని తెలియజేసినప్పుడు ఏం చేస్తామయ్యా ఏం చేస్తామన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ రోజు ఎవరో ఒకరు 5,000 ఒప్పుకున్నారు. ఆ రోజు ఇచ్చారేమో. ఇప్పటి నుండి మేము స్టార్ట్ చేస్తామని అన్నారు. రోషం కలిగింది కానీ అది అప్పటికే అయిపోయినట్టుంది. మళ్ళీ తర్వాత రోషం ఏమైందంటే అలాగే వచ్చిపోయింది. ఈ పరిస్థితిలో ఆయనకున్న బాధ ఏంటంటే గంగాధరంలో కూడా చిన్న మందిరం ఉంది, కానీ ఇక్కడ మందిరం కావాలనేటువంటి ఆలోచన బాగుండేది. నేను చెప్పానంటే ప్రభు చిత్తమైతే తప్పకుండా జరుగుతుంది. అంతకంటే ముందే ఈ పిల్లర్స్ వేసినటువంటి పిల్లలు ఉంటే ఆయన వాళ్ళ కొంత సొమ్ము ఉంటే ఏదో మొత్తం మీద ఆయన ఈ పిల్లర్స్ వేసి పెట్టాడు. ఆ రోజు ఉన్నది అయిపోయింది, నా దగ్గర ఏం లేదు ఇబ్బంది పడేవాడు. దేవుని కృప, దేవుడే ఈ విధంగా ఈ గొప్ప కూడా సహాయం చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి ఎంతో పెద్దమంది, ఎంతో మాకంటే పెద్దలు ఉన్నారు. వాళ్ళ ముందు ఈ చిన్నవాడిని వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వడం అంటే దేవుని కృప. నేను అంత పెద్ద నేర్పలేని కాదు, నేను చిన్నవాడిని. అయినా మా దేవుని మాతృత్వం ద్వారా కొన్ని దేవుని వాక్యములు చదువుకొని మనం వెళ్దాం. మీకు వాక్యం నిమ్మలంగానే వస్తుంది, భోజనం కూడా ఆ విధంగా నిమ్మలంగానే వస్తుంది. ఏ విషయంలో భయపడద్దు. కొంచెం ఆలస్యమైనా కానీ అందరికీ అనుకూలంగా సమృద్ధి దేవునికి మహిమ. కాబట్టి మరి వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక తీయండి, 11వ అధ్యాయం తీయండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదివి వినిపించండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు మీరు అధ్యాయం 11 5వ వచనం, విశ్వాసమును బట్టి 5వ వచనము మీరు చదవండి. 11వ అధ్యాయము 5వ వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసాన్ని బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. మంచి ప్రార్థన చేస్తాం. మా నమ్మదగిన దేవ, నీ పాదములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము నీ బిడ్డలము నాయన, వెళ్తాయిన నమ్మదగిన దేవుడు ఈ సన్నిధిలో మా తండ్రి మేము ఈ వాక్యం చదువుకొని నైనా నీ అందు ఆనందించడం మీ కృప మీ దేవుని మాకు ఇచ్చి చూస్తున్నందు వందనాలు. నా జీవం గల తండ్రి, ఈ వాక్యం గొప్పది. నాతో మాతో మాట్లాడమని మీరు బోధించండి. నిలబడినటువంటి వంటి వాడని బిడ్డగా ఆత్మదేవుడు మీరు అభిషేకించండి. ఈ బిడ్డలను మీ చెవులు ప్రభావ గ్రహింపబడినటువంటి హృదయాలను గ్రహించి నాతో మాతో మాట్లాడు. దేశనాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనంతరము గమనించాలి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడబడినట్లు కొనిపోబడెను. అతడు కొనిపోవడకు మనకు దేవునికి ఇష్టుడై ఉండెను. ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా గమనించవలసిన వారము అందరము. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ అందరము పూర్వం అందునటువంటి భక్తుడైనటువంటి ఆనోకు గురించి మనకు తెలియజేస్తున్నప్పుడు దేవుని మాట మనందరం అర్థం చేసుకొని ఆనోకు ఏ విధమైనటువంటి సాక్ష్యం పొంది ఉన్నాడో ఆ సాక్ష్యం పొంది ఉండటకు ఈ భూమి మీద దేవుడు నీకు నాకు మనందరికీ గొప్ప అవకాశము దేవుడిచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆలోచిద్దాం. మళ్ళీ చదువుతున్నాను. విశ్వాసమును బట్టి ఏముంది? ఆయనకు విశ్వాసం ఉంది. ఎవరి మీద ఉంది? గొప్ప దేవుని మీద విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది ఆయనకు. విశ్వాసమును బట్టి ఆయన మరణము చూడకుండా ఆయన కొనిపోబడ్డాడు. అతడు రెండో మాట అందులో దేవునికి ఏమైనాడు? ఆయన ఇష్టుడై ఉన్నాడు. ఆయన మరణం చూడకుండా వెళ్ళిపోయాడన్న సంగతి ఆయనకే దక్కింది. ఈ రోజుల్లో మనకైతే తప్పకుండా మనకి శరీర మరణం తప్పకుండా ఉంటుంది. కానీ శరీర మరణం ఉంటుంది, ఉండని పర్వాలేదు, అది తప్పకుండా ఉంది. కానీ ఇప్పుడు మనందరము దేవునికి ఇష్టమై ఉంటాడు. ఆయన దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవుడు అతన్ని తీసుకున్నాడు, కొనిపోబడ్డకు ఆయనకు అవకాశం ఇచ్చాడు. మనము దేవునికి ఇష్టమై ఉంటా మంచిది. రెండవది, మొట్టమొదటి మాట, విశ్వాసం అనేది విలువైనది. ఒక ఆయన స్వార్థ పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నేను అడిగాను, అయ్యా మీరు వందనాలు చెప్పాను, మీరు ఏం పని చేస్తున్నారంటే, నువ్వు పత్రికలు వస్తున్నా, ఎందుకు వస్తున్నావు అంటే యేసుక్రీస్తు గురించి పంచుతున్నాను అన్నాడు. యేసుక్రీస్తు గురించి పంచుతున్నానంటే మరి యేసుక్రీస్తు ఏం చేస్తాడు, నీకు ఏమి ఇస్తాడని అడిగినాను. అంటే దేవుడు కదా, దేవుడి గురించి చెప్తున్నాను, దేవుడి గురించి మాట్లాడుతున్నాను, దేవుడి గురించి
హలో హలో మంచి ప్రాముఖ్యమైన సమయం మధ్యలో సిద్ధంగా సిద్ధంగా ఉన్న తండ్రి గారు వారిని ఆహ్వానిస్తున్నాను. వాక్య విధానం ఎవరండి రొటేట్ పాటల మీద మధ్యలో టైం పడుతుందట. విందాం. స్తోత్రం. హల్లెలూయా.
తాకినప్పుడు వాళ్ళకి ఏమైంది? వెంటనే ఏమైంది? వాళ్ళ అభిషేకం దిగొచ్చి ఎక్కడికి దిగొచ్చింది? అది పరలోకము నుంచి. ఆ 120 మంది శిష్యులను తాకినప్పుడు వాళ్ళు అన్య భాషలలో వాళ్ళు మాట్లాడారు. అన్య భాషలు, వాళ్ళు ఎరగని భాషలలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అవునంటారు కాదు కదా? ఇది జరిగిందా జరగలేదా? అది కూడా జరిగింది ఎక్కడ అంటే ఏ సమయంలో అంటే స్కాలర్స్ చెప్తారు. అది కూడా మధ్యాహ్నం సమయంలో. అందుకే ఆయన మధ్యాహ్నం దాకా వెయిట్ చేయించాను. అంతేనా? మధ్యాహ్నం దాకా వెయిట్ చేయించి మధ్యాహ్నం సమయంలో అమ్మగారికి అభిషేకం రావాలని చెప్పి మేడే గారి అనుభవం కోసం వెయిట్ చేసినప్పుడు ఆయన చెప్పకుండా మనల్ని వెయిట్ చేయించింది. ఏది ఏమైనప్పటికీ శిష్యుల అభిషేకము చాలా శ్రేష్టమైన అభిషేకం. ఈ అభిషేకము దేవుడి ఇచ్చే అభిషేకం, నేను ఇచ్చే అభిషేకం కాదు. జేమ్సయ్య గారు లేకపోతే ఇంకోయ గారు ఇచ్చే అభిషేకం కాదు. కానీ ఈ అభిషేకము దేవుడు ఇచ్చేది. బైబిల్లో కొన్ని బాప్టిజం తీసుకుంటారు. అవునా? ఎప్పుడు తీసుకుంటారు బాప్టిజం? దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ పాత రోత స్థితిని తీసేసి పాతేసి మళ్ళీ తిరిగి నూతనంగా జన్మించడం బాప్టిజం. అభిషేకం అంటే ఏంటిదంటే దానిలో నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయినాక ఇంటర్మీడియట్ చదువుతారు అంతేనా? లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయినాక డిగ్రీ చదువుతారు, లేకపోతే ఇంజనీరింగ్ చేస్తారు. అదే అన్నట్టు అభిషేకం ఇస్ నెక్స్ట్ లెవెల్. అమ్మగారు బాప్టిజం తీసుకున్నారు. క్రైస్తవరాలుగా ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఈ రోజులు ఇచ్చినప్పటికీ విశ్వాసరాలుగా ఉన్నారు కదా. విశ్వాసరాలుగా ఉన్న తర్వాత అభిషేకం తీసుకుంటారు. ఈ అభిషేకం ఎందుకు అంటే సేవకురాలుగా దైవజనురాలుగా ఆమె మారడానికి. ఆ అభిషేకం ఏంటంటే విశ్వాసాలుగా మారడానికి. ఈ అభిషేకము దేవుడిచ్చిన సువార్తను ప్రకటించడానికి. ఒకసారి తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6 మంచి ప్రాముఖ్యమైన సమయం మధ్యలో సిద్ధంగా
సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం చెప్పనా సౌఖ్యమైన సంతోషం ఈ సంతోషము మీకు దేవాలయం ఈ ప్రాంతంలో అనేక మంది వచ్చి రక్షణ మార్గంలోకి వచ్చుదురు కాక. దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మరి ఒక్కసారి మేము పలుకుతా ఉన్నాము తండ్రి. In the name of Jesus, glory in the name of Jesus. Mighty miracles should happen in this lady, my Father. కనికరించి మన తండ్రి నీ కామ శీతల ఈ కామ శీతల. Oh glory 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 glory. అయ్యా నా తండ్రికి వందనాలు. దైవజనులారా నీ ద్వారా వచ్చింది ఎప్పుడు తీసుకున్నాను? ఎవరి ఫోర్స్ లేదు కదా ఇక్కడ ఎవరి ఫోర్స్ లేదు కదా అయ్యగారి ఫోర్స్ కూడా మీరేమన్నా ఫోర్స్ చేశారా? ఈ అమ్మగారు అభిషేకం తీసుకున్నాను మీ కుటుంబంలో నుంచి ఎవరికైనా అభ్యంతరం ఉందా? కుటుంబ సభ్యుల నుంచి అందరికి సమ్మతమేనా? మాట్లాడిన వాక్యంతో చాలా సంతోషం. దేవుడు నాతో మాట్లాడింది. ఏమని మాట్లాడింది తెలుసా? మీకు అభిషేకం ఇచ్చే ముందు 1 తిమోతి 6వ అధ్యాయము, అది గుర్తుపెట్టుకోండి. 1 తిమోతి మీరు రాసుకోవాలి. 6వ అధ్యాయం 11వ వచనం. ఇవి రోజు జ్ఞాపకం చేసుకోండి. ఈ అభిషేకం పొందిన తర్వాత నీ కర్తవ్యం ఏంటి? దేవుని సేవలో వాడపడాలి. దేవుని సేవలో నీ యజమానుడైనటువంటి దాసునికి నువ్వు ఉండి చేతులు వాదాలుగా ఉండి సహాయం చేయాలి, సహకారిగా ఉండాలి. ఓకే, తెలుస్తున్నా. ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్కి వెళ్ళి తెచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున రత్నమని ఈ రోజు అభిషేకిస్తావన్నాను. యేసు నామమున యెహోవా ఆత్మ దేవాన తండ్రి పరలోకం నుండి దిగి వచ్చింది గాక. దైవ జనరాలుగా అభిషేకించిండగా నీ యొక్క ఆత్మతో నింపు, నీ యొక్క ఆత్మతో దీవించు. ప్రేమ, సాత్వికము, ఓర్పు, సమాధానము దేవా బిడ్డకు అనుగ్రహించు. నా తండ్రి దేవా కనికరించు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా పరిశుద్ధుడా నా తండ్రి నీకే వందనాలు. ఈ రోజు దేవా అభిషేకించబోతున్నటువంటి దైవజనులను బట్టి నీకు వందనాలు. నరసింహ పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు. తనకి ఇచ్చిన మందిరాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా తన సతీమణి రత్నమును అభిషేకించుండగా నా తండ్రి ఆనాడు దేవుని తండ్రి శిష్యుల పైకి అగ్ని అభిషేకాన్ని విధంగా ఈ రోజు అభిషేకించు యేసు పరిశుద్ధ నామమున దేవుని తండ్రి అడుగుతా ఉన్నాము నా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అయా నా తండ్రి దైవ జనరాలుగా అభిషేకించుండగా నా తండ్రి ఈ ప్రాంతంలో గొప్పగా వాడుకోరు నా తండ్రి. అయా నీ ఆత్మ ద్వారా అభిషేకం
నీకు ఇచ్చే అభిషేకాన్ని